హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి స్టైల్లో నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ బిగిన్. ఈ పచ్చడికి నేను 2 కేజీలన్నర వరకు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఈ నిమ్మకాయల్ని బాగా కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా ఈ వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఆ సీడ్స్ తీసేసి ఈ ముక్కల్ని ఒక 4 days వరకు నిల్వ పెట్టాలన్నమాట. గింజలు అవి తీసేసి ఈ ముక్కలు నేను ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను. దీనిలో పాడైపోకుండా ఆ ముక్కలు ఊరడానికి సాల్ట్ వేస్తున్నాను. ఇలా ఒక 4 days ఊరబెట్టి రోజు మార్నింగ్ తీసి ఒకసారి కలిపి మళ్ళీ డబ్బా అలానే క్లోజ్ చేసేయాలి. 4 రోజులకి ముక్కలు ఇలా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పచ్చడి అయితే పట్టుకోవచ్చు. దీనికి నేను ముందు మూకుడైతే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని ఫ్రై చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని దీన్ని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో ఒక 250 ml ఆయిల్ వేస్తున్నాను. వేరుశనగ నూనె వేస్తున్నాను. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకే అవి ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. అవి కూడా వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఈ నిమ్మకాయ ముక్కల్లో ఆ పౌడర్ కలిపేస్తున్నాను. ఇది ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక 200 grams కారం తీసుకున్నాను. కారం మీకు ఇంకా పడుతుంది అని అనిపిస్తే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకుని కూడా బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందాక తాలింపు పెట్టిన ఆయిల్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం ముక్కలకి అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ముందు సాల్ట్ యాడ్ చేసాం కదా, సో సాల్ట్ మనం టేస్ట్ చూసుకుని ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పడుతుంది అనిపించింది, సో అందుకే మేము టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. అంతే అండి, చాలా ఈజీ. పట్టే వరకు నాకు కూడా తెలియదు ఇంత ఈజీగా అయిపోతుందని పచ్చడి. సో మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి నిమ్మకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.